నిత్యావసర ధరలు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఏవి తీసుకోవాలన్నా కూరగాయలు అయితే మరీ దారుణంగా పెరిగిపోయినాయి. మన ఇంట్లో ఒక నిత్యావసర సరుకులన్నీ చాలా విధానంగా పెరిగిపోయినాయి కూడా. ఒక వస్తువు తీసుకెళ్ళడానికి మనం ఎంత ఇప్పుడు 100 రూపాయలు మారిస్తే మన చేతిలో చాలా వస్తువులు వచ్చాయి అంత మునుపు. ఇప్పుడు కనీసం 1000 రూపాయలు మార్చినా మనకి చేతిలో ఒక కవర్ కూడా నిండట్లేదు అసలుకి మన ఇంట్లో సరుకులు అనేది. గతంలో కొంచెం చాలా బాగుంది సార్. ఇప్పుడైతే చాలా ఏం బాగాలేదు అసలుకి. ఉన్నమాట చెప్తున్నాము, అసలు ఏమీ బాగలేదు. ఎందుకంటే ఈ ధరలు పెట్టుకొని ఇంట్లో పిల్లలమే కానీ మన ఇంట్లో ఎలా బతుకుతాం సార్? ఇప్పుడు నేను ఇంట్లో హస్బెండ్ లేరు, నేను తెచ్చుకోవడమే. మా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుకుంటా నేను 2 పిల్లల్ని పోషించుకొని ఇంట్లో చూసుకోవాలి, ఇటు స్కూల్ చూసుకోవాలి, అన్నీ రన్నింగ్ చేయాలన్నా కూడా మాకు కష్టమే కదా సార్. వచ్చి ఈ 11,000 జీతంలో అన్నీ కట్టుకుంటే స్కూల్ రెంటే 6,000 సార్. మాకు ఇంకా 6,000 అడ్డిపోతే మా 5,000 రూపాయల్లో 5,000 రూపాయలకి మళ్ళీ ఇటు కూరగాయలు తెచ్చుకోవాలి, ఇటు గ్యాస్ తెచ్చుకోవాలి, అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్? మళ్ళీ పిల్లలకి మాకు అమ్మఒడి కానీ అలాంటివి ఏమీ అందట్లేదు సార్. సంక్షేమ పథకాలు కాదు కదా మాకు వచ్చే పెన్షన్స్ కూడా అన్నీ ఆపేశారు.